శ్రీబురులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని వందనం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో అందరూ బాధ్యతగా ఉన్నప్పుడే మెరుగైన సమాజాన్ని స్థాపించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాహితీ కిరణ్, ఎంపీడీఓ బాబురావు, ఎంఈఓలు ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంది మన భవిష్యత్తును నిర్మించుకోవడంలో భాగంగా ఎంత బాధ్యతగా ఉండాలి అంటే, నేను సొసైటీలో చూస్తూ ఉంటా, బాధ్యత అనేది వ్యక్తులకి చాలా తక్కువగా ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్. అది ఒక సిగ్నల్ పడితే ఒక నిమిషం ట్రాఫిక్లో అది 5 సెకండ్లు ఉన్నప్పుడు కూడా ఆగకుండా దూసుకెళ్ళిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేయటం, బండి మీద వెళ్తూ వెనక ఎవరు వస్తున్నారో కూడా చూసుకోకుండా ఉమ్మేసేంత అట్లాంటి స్వతంత్ర భారతదేశంలో మనం జీవిస్తున్నాం. రాజ్యాంగం రాసుకున్నాం, మనల్ని మనమే పాలించుకోవాలని. కానీ మనల్ని మనం పాలించుకునే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉంటేనే మనం అనుకున్న నిజమైన రాజ్యాంగ ఫలాలు అందుతాయని నేను అభిప్రాయపడుతున్నా. 1947లో మనం స్వతంత్రం పొందితే 1950 నాటికి పరిపాలన ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దానికి ఒక రూపకల్పనే మరి రాజ్యాంగ ఆవిష్కరణ 1950 జనవరి 26. దాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది. అన్ని రకాల హక్కుల్ని పూర్తిగా పొందుకోవడానికి మరి భారత రాజ్యాంగం అనేది మరి ప్రజలకు ఇవ్వబడింది. మరి ఆమోదించి మరి అమల్లోకి వచ్చిన మరి సందర్భంగా ఈ గణతంత్ర వేడుకలను మనం జరుపుకోవడం జరుగుతుంది.